హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగుండాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్. మా ప్రాంతంలో గత 5 రోజులుగా వర్షం పడుతూనే ఉందన్నమాట. చూడండి, మన గార్డెన్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనం ఎంత వర్షం వచ్చినా కూడా మనం డైలీ ఎన్ని వాటర్ మనం ఇచ్చినా కూడా, ఎన్ని పోషకాలు ఇచ్చినా కూడా, ఒక్కసారి వర్షం వచ్చిందంటే మనకి మొక్కలన్నీ చాలా అంటే చాలా హెల్తీగా ఉంటాయి. అంటే ఒక వర్షంలోనే మొక్కలకు కావాల్సిన పోషకాలన్నీ చాలా సమృద్ధిగా ఉంటాయి. అదేవిధంగా ఏదో రైన్ వాటర్లోనే మనకి మొక్కలకు కావాల్సినటువంటి మినరల్స్ కూడా ఉంటాయి. దాని వలన మనము ఎన్ని రోజులు మనం వాటర్ ఇచ్చినా కూడా ఒక్కరోజు వర్షం పడగానే మొక్కలు చూడండి చాలా అంటే చాలా యాక్టివ్గా కనిపిస్తాయి అన్నమాట. డైలీ కనిపించే వాటికంటే వర్షం పడిన తర్వాత మొక్కలన్నీ చాలా అంటే చాలా యాక్టివ్గానే ఉంటాయి అన్నమాట. ఓకే, మనం ఈరోజు వచ్చి మనం కొన్ని గార్డెన్లో అర్లీ మార్నింగ్ అనమాట, ఒక 8 o'clock 7:30కి పైకి వచ్చాను. మనకు కావాల్సిన నిత్యావసరం కోసం మనం వండుకుంటాం కదా ఫ్రెండ్స్, వాటిని కొన్ని మా వైఫ్ హార్వెస్ట్ చేసుకొని రాబో అంటే పైకి వచ్చారనమాట. ఈ వీడియో హార్వెస్ట్ కూడా అనుకోండి, గార్డెన్ చూపిస్తూ ఈరోజు మన గార్డెన్లో కొన్ని బ్రింజల్స్, కొన్ని బీర్ అనమాట, ఇంకా నేతి బీర ఉన్నాయి. వాటిని అయితే ఇప్పుడు హార్వెస్ట్ చేస్తాను. మన గార్డెన్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్. చూడండి, మొక్కలు కూడా చాలా బాగున్నాయి. డ్రాగన్ ఫ్రూట్ చూడండి మనకి పండిపోయింది అనమాట, పండడానికి రెడీ అయిపోయింది. ఇంకా 2 or 3 days కానీ మనకి డ్రాగన్ ఫ్రూట్ పండిపోతుంది. చూడండి, రెయిన్ లిల్లీ వర్షాలు పడుతున్నాయి అనమాట. వైట్ రెయిన్ లిల్లీ ఫ్లవర్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, చాలా విచ్చుకున్నాయి కదా. ఇంకొక కలర్ కూడా ఉన్నాయన్నమాట. చూడండి, ఇవి కూడా అంతే, చాలా వరకు విచ్చుకున్నాయి, తర్వాత ముడుచుకొని వెళ్ళిపోయినాయి. ఇంకా చాలా ఉన్నాయి రెయిన్ లిల్లీస్, విచ్చుకొని కొన్ని వాడిపోయినాయి అనమాట. అవి అయితే వీడియో తీయలేదు. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, అందంగా ఉన్నాయి కదా. నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను చాలా ఒక 3-4 years నుండి మొక్కల్ని పెంచుతున్నాను అనమాట మిద్దె మీద. మీరు కూడా అట్లీస్ట్ ఇంటికి సరిపడా కొన్ని మొక్కల్ని పెంచడానికి ట్రై చేయండి. ఇక్కడ చూడండి, బీర్ అనమాట. మన గార్డెన్లో బీర వస్తానే మనం పాలినేషన్ చేసిన తర్వాత చూడండి, నైట్ ఫ్రూట్ ఫ్లైస్ అనేది వచ్చేసి మన బీర కానీ నేతి బీర కానీ, తర్వాత దొండకాయలు కూడా చాలా హోల్స్ అని పెట్టేస్తుంటాయి అనమాట. అలా సేఫ్టీ కోసం అని చెప్పేసి నేను ఈ వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. అవి ఎలా చేసాము, ఎలా వాడుకున్నానని. ఇది మనం ఇలా కట్టేసి ఉంచాను అనమాట. చాలామంది కవర్స్ కడుతుంటారు, ఇంకా వాటి కోసము ఎలాస్టిక్ ప్యాడ్స్ ఏంటంటే చేస్తుంటారు. కానీ నేనైతే సేఫ్టీ కోసం అని చెప్పేసి, వాటికి కూడా ఫుడ్ కావాలి కదా, దానికోసమని కొన్ని అలాగే వదిలేస్తుంటాను. కొన్ని అయితే ఇలా దానికి క్లాత్ అనేది హ్యాండిల్స్ అనమాట, హ్యాండిల్స్ అనేది దానికి ఒక గుండి అనేది తయారు చేసి దానికి అలా కట్టి ఉంచేస్తాను. అలా అయితే చాలా సేఫ్టీగా ఉన్నాయి. హార్వెస్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు హార్వెస్ట్ చేసేసాను అనమాట. ఓకే, ఇంకా ఇక్కడ చూడండి, ఇది పాత మొక్క అనమాట. చాలా ఒక 5 months నుండి మన గార్డెన్లో ఈ మొక్క అనేది ఉందన్నమాట. దాదాపుగా ఒక 2 kg 3 kg వరకు ఈ బ్రింజల్ అనేది హార్వెస్ట్ చేశాను. చూడండి, ఇప్పుడు కూడా ఎన్ని కాయలు వచ్చాయి చూడండి. చూసారు కదా, మనకి బయట నుండి తెచ్చే కూరగాయలకి మనం ఇంట్లోనే ఓన్గా ఆర్గానిక్ మెథడ్లో పండించుకునే కూరగాయలు చాలా టేస్టీగా ఉంటాయి. అది పండించిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట. బయట కంటే మనం గార్డెన్లో పండించేటివి చాలా లేతగా, ముదురుగా, చాలా అంటే చాలా మంచిగా, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అనమాట. ఓకే, అంతే. అయితే ఇంకా ఫ్లవర్స్ అయితే కొన్ని వచ్చాయన్నమాట. పోతా ఉంది చూడండి, పోతా ఉంది ఇంకాను. ఇది తోటకూర చూడండి, చాలా ఎంత యాక్టివ్గా ఉందో. డైలీ వర్షాలు పడుతున్నాయి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ. గత 4-5 రోజుల నుండి చూశారు కదా ఎంత పెద్ద ఆకుకూర ఉందో. ఇది తోటకూర అనమాట.
ఇప్పుడు అక్కడ కనిపిస్తున్నటువంటి చూడండి, మీకు కనిపించింది అక్కడ నేతిబీర. ఇప్పుడు నేతిబీరని అయితే హార్వెస్ట్ చేసేకపోతున్నాను నేను. చూడండి, ఈ మధ్య గార్డెన్ ఎక్కువ మెయింటైన్ చేయలేకపోతున్నా ఫ్రెండ్స్ నేనైతే. చూసారు కదా, చాలా బాగుంది. ఈరోజైతే మన గార్డెన్లో బీర, నేతిబీర, కొన్ని బ్రింజల్స్ అనేది నేను హార్వెస్ట్ చేశాను. మీరు కూడా అట్లీస్ట్ కొన్ని ఇంటి ఆవరణంలో ఉన్న బాల్కనీలో ఉన్న కొన్ని ఇండోర్ ప్లాంట్స్ పెంచడానికి ట్రై చేయండి. ఓకే, బాయ్ అండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. హ్యాపీ గార్డెనింగ్.